అన్న దాదాపుగా ఒక 50 రోజుల పరిపాలనని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు 2 నెలలు అయిపోయింది, 2 నెలలు అయిపోయిందని చెప్పారు. ఆయన ప్రెస్ మీట్ మొత్తం చూసుంటే అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వాటిలో వాస్తవాలు ఉన్నాయా? 5 సంవత్సరాలు నాశనం చేసి వదిలాడు రాష్ట్రాన్ని. దాన్ని 50 రోజుల్లో కుదిరిపరచాలంటే ఎవరి తరం కాదు అది. ఖచ్చితంగా. ఆయనకి సుమారుగా 2-3 సంవత్సరాలు పట్టింది. ఇప్పటికి 7,000 రూపాయలు పింఛన్ ఇస్తా అన్నాడు. ఒకే మాటతోటి గన్న ఇచ్చేసాడు. 4,000 రూపాయలు నువ్వు 3,000 ఇస్తానని చెప్పి 5 సంవత్సరాలకి 250 పెంచి 5 ఏళ్ళు వచ్చేళ్ళకి ఆయనకి తాడు దిగింది అవి ఇస్తానికి. ఈయనకి విమర్శించే హక్కు అసలుకి జగన్మోహన్ రెడ్డికి లేదు. ఆర్థిక విధ్వంసం జరిగిపోయింది. అసలు నేను బడ్జెట్ను కూడా అంటే లోటు ఖజానాలో కూడా డబ్బులు ఎన్నో ఉంచారు. నీకు డబ్బులు తెచ్చుకుంటమే చేతకాల. నిన్ననే కేంద్రం బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు రాజధానికి కేటాయించారు. 5 సంవత్సరాలు ఏనాడా నువ్వు తెచ్చావా? ప్రెస్ మీట్ చెప్పావా? నాకు రూపాయి వచ్చింది, రూపాయి ఇవ్వట్లేదని. చేతగాంతనం అతను కేసులను తప్పించుకోవడానికి అతను వాడిన పరిపాలన తప్ప అది ప్రజల కోసం పరిపాలించాల. అతని కోసం అతను పరిపాలించాలి. అసలు విధ్వంసం జరుగుతుంది, లాండ్ ఆర్డర్ లేదు, లాండ్ ఆర్డర్ మొత్తం లేదు. ఆయన ఉన్న ఎమేజీ కూడా బాగొట్టుకుంటామే. మళ్ళీ 5 ఏళ్ళు వచ్చేళ్ళకి 40% ఓట్లు వచ్చినాయి అన్నాడు చూడు. 20% కూడా ఉండవు ఓట్లు రావు. 100% రాసుకో. ఇక్కడ ఇప్పుడు కనీసం మీరు అన్నట్టుగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక 6 నెలలు లేదా ఒక సంవత్సరం ఎంతో జరిగింది. ఒక సంవత్సరం అన్న గడిచిన చూడాలి. 40 రోజులకే 2 నెలలు అయిపోయింది. 2 నెలల పరిపాలనలో ఇన్ని విధ్వంసాలు చేశారు. సుమారు 30-36 హత్యలు చేశారు అన్నారు. ఏం లేదు. ఎవడో వాడు కుంపట్లో కత్తులు 2 కుదరక రౌడీ సీట్లు కొట్టుకున్నారు. అది పార్టీకి బలవుతాం కరెక్ట్ కాదు. వాళ్ళిద్దరు లోగడ జగన్మోహన్ రెడ్డి పెంచినవాడే వాళ్ళిద్దరిని కూడా. ఇవన్నీ వస్తుంది బురద రాత్రం నమ్మరు ప్రజలు అసలు కేక. నమ్మితే నీకు 51 ఇచ్చినోడు ఇంక 170 ఇచ్చేవాళ్ళు. కోల్దోశ వదిలిపెట్టారు 11 సీట్లకి. ఇంకెవడు నమ్ముతాడు నిన్ను? ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా. ఇప్పుడు నాకు 11 సీట్లు ఎందుకు వచ్చినాయి, నేను ఇంత బాగా చేస్తే, నేను అమ్మఒడి ఇచ్చాను, నేను విద్యా దీవెన ఇచ్చి ఇన్ని చెప్పుతున్నాను. ఏమి లేదు. అతని మాట నమ్మరు, నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈ 5 సంవత్సరాలు వచ్చేళ్ళకే రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్తాడు చంద్రబాబు నాయుడు గారు. అది ఇప్పుడు 10,000 12,000 రూపాయలు అమ్మిన గజం ఇప్పుడు 70,000కి వెళ్ళిపోయింది. అంటే ఆ రకంగా పెరిగిపోతుందిగా అభివృద్ధి కిందగా. మనం ఇంకేం చూడలేదు. అంటే ఒకవైపు అమరావతి అని, మరోవైపు పోలవరం అని, ఇంకోవైపు కేంద్రం వైపు అని, ఇట్లా ఈయనేమో ఆయన పని మీద ఆయన పరుగులు పెడుతుంటే పని కట్టుకుని ఒక గంట సేపు నిన్న కూటమి పరిపాలనలో ఇంకేం ఎదురులేదు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు మొత్తం కలిపి 5 సంవత్సరాల్లో అందనంత దూరం తీసుకెళ్తాడు రాష్ట్రాన్ని. అసలు ఎవరు నమ్మే ఛాన్స్ లేదు. పిచ్చోడు కూడా నమ్మడం. ఏం క్వశ్చనే లేదు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఒక గంట సేపు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు అంతా విధ్వంసం జరుగుతుంది, ఆర్థిక విధ్వంసం అంతా మా వాళ్ళని అసలు చంపేస్తున్నారు, ఇది అని మాట్లాడారు. ఎవడు చంపుతున్నాడు సెలవుల్లో జనానికి రోడ్ల మీద నరికేస్తున్నారు కదండి. ఎవరు నరికేస్తున్నారు? ఆయన చెప్తాను సిగ్గట్లేదు ఆయనకి. జనాలు నమ్ముతారు అనుకుంటున్నాడు. ఎట్లా నమ్ముతారు? 5 సంవత్సరాలు పాలించాడు. ఏం చేశాడు చెప్పండి? ఎవరికన్నా న్యాయం చేశాడా? కొత్త చెల్లెలకు కూడా చేయలేదు. బాబాయ్ కూతురు ఆ అమ్మాయి ఢిల్లీ తిరుగుతానే ఉంది అప్పుడు 5 ఏళ్లలో. వాళ్ళ సంగతి అట్లా చూడండి. సొంత వాళ్ళ సంగతి. జనం ఉండారు, పలానా చేశానని చెప్పమనండి. బటన్ నొక్కాను, డబ్బులు ఇచ్చాను. ఎందుకు బటన్? 10 మందికి నొక్కుతున్నావు, 100 మందికి ఆపేస్తున్నావు. ఏంది నువ్వు బటన్ నొక్కేది? బటన్ నొక్కితే అందరికి ఇవ్వాలి. నొక్కగా సరిపోయిందా ఏంది? నేను కౌలు రైతులకి ఇచ్చాను, నేను వాళ్ళకి ఇచ్చాను అంది చెప్తున్నాడు లెక్కలు. ఇవన్నీ మాయేనండి అంతా. అన్ని అక్కడ దాచుకున్నాడు, ఆడ జారేసుకున్నాడు, అన్ని మూట ఆడ పెట్టుకున్నాడు. పోతున్నాడు వస్తున్నాడు, ఎవడికి తెలవట్లా పెట్టుకున్నాడు. సో అదే ప్రజలు మనం ఏం చెప్పినా నమ్ముతారు, లేకపోతే వింటారు అనే ధోరణి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు. మరి నిజంగా వినేవాళ్ళు అయితే 11 సీట్లు ఎందుకు వచ్చినాయి? అదే సంగతి ఆలోచిస్తున్నాడు ఆయన్ని. 11 సీట్లు రావడం కూడా కష్టం ఆయనకి. నాకు 30% 39% నాకు ఓటు బ్యాంక్ ఉంది అంటున్నాడుగా. ఎందుకు? దొంగతనం ఓట్లు బాగానే ఉంటాయి. అంతేకాని జనాలు అభిమానంతో అస్సలు పొరపాటున వాళ్ళు అభిమానం ఉంటే ఎందుకు పోయేవాడు? 11 సీట్లు వచ్చేది. మరి 5 సంవత్సరాలు పాలించినప్పుడు 11 సీట్లు వచ్చేది. నేను అభివృద్ధి వికేంద్రీకరణ చేద్దాం అనుకున్నాను, 3 రాజధానులు కడదాం అనుకున్నాను, ఇది చెప్తున్నాడు కదా. మరి ఆయన 15 రాజధానులు కడతాడు. చేస్తాడు ఒకదానికి తెకాని లేదు. అసలు ఏమన్నా రూపాయి పనిచేసే అమరావతికి చంద్రబాబు నాయుడు వచ్చి అంత పొలం తీసుకున్నాడు. మరి వచ్చినా నువ్వు చేసింది ఏది? ఉండ రోడ్లు కూడా తోముకొని ఎవడండి ఆయన నమ్మేది? మాయ చేయటమే.
ఇప్పుడు కూడా మాయ చేయడం ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. చేసిన నంబర్ ఇక నంబర్ అంటారు. చివరిగా బాబాయ్, చివరిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన అమరావతి అని, పోలవరం అని, లేకపోతే గతంలో జరిగిన వాటి విధ్వంసాల తాలూకా శ్వేతపత్రాలని ఇవన్నీ విడుదల చేయడం, ఇవన్నీ ఎలా ఉంది చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉందంటారు? ఆయన గారు చేస్తాడండి. ఇవాళ కాకపోయినా ఇంకో రోజైనా చేస్తాడు. నమ్మకం ఉందంటారా? నమ్మకం ఉంది. పేదవాళ్ళకి మేలు చేస్తాడు. చేస్తాడు.